లైవ్ షోకి స్వాగతం. అతిథుల పరిచయం శ్రీ పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, శ్రీమతి ఇందిరా శోభన్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ సీనియర్ నేత, గతంలో బెవరేజ్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా పనిచేశారు. ఈ బంగారం ఇవన్నీ కూడా దేశ ప్రజలందరికీ సంబంధించినటువంటి, నిజంగానే ఎలక్షన్లకు ముందు చెప్పుంటే, అసెంబ్లీ ఎలక్షన్ ముందు పెట్టుంటే అదో రకం. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నారు బంగారం కొనవద్దని అంటున్నారంటే ఏమవుతుంది? పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించండి అంటున్నారు. మరి రేట్లు పెంచే ఉందా? ప్రమాద గంటికలు నిజంగానే మోగుతున్నాయా? దేశభక్తికి పరీక్ష అవుతుందా? రేవంత్ రెడ్డి గారికి ఎలాంటి ఆఫర్ ఇచ్చారు? ముందుగా కిషోర్ గారు చెప్పండి. వీటన్నిటి మీద మీ వ్యాఖ్య చెప్పిన తర్వాతే మిగతా వాళ్ళు ఇద్దరిని అడుగుదాం. సార్ మునేని గారు, ముందుగా మీకు, అట్లాగే ఇందిరా శోభన్ గారికి, దేవి ప్రసాద్ గారికి, మన సాక్షి ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. సార్, ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రంలో ఎవరు అధికారంలో ఉన్నా ఒక రకంగా కోఆపరేటివ్ ఫెడరలిజం అంటూ ఉంటాం. కేంద్రము రాష్ట్రము కలిసి ముందుకెళ్ళడం గురించి ఏ ఇంటరాక్షన్స్లో అయినా కానీ, అంటే కేంద్రము రాష్ట్రము అన్న ఇంటరాక్షన్స్లో ఎన్నికలప్పుడు రాజకీయాలు తప్పనిసరిగా ఉంటాయి. వారి పార్టీ వేరే, మా పార్టీ వేరే అయితే తప్పనిసరిగా మేము పోటీ పడతాము. ప్రజల మన్నను చూరగొనడానికి మేము ఇక అత్యధికంగా ప్రయత్నిస్తాం. దానికి ఇదేమి లేదు, అనుమానం ఏమి లేదు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఎప్పుడు కూడా అన్ని రాష్ట్రాల్లో ముందుకెళ్తేనే కానీ కేంద్రం, అంటే దేశం కూడా ముందుకెళ్తుంది అన్న పద్ధతిలోనే మీరు ఒక విషయం చూడండి. మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత 32% ఉన్న కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా 42%కి తీసుకెళ్లారు. అఫ్కోర్స్ తర్వాత రాష్ట్రాల జాబితాలో నుంచి జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లోకి వెళ్ళినప్పుడు అది 41%కి అడ్జస్ట్ చేయబడింది. సో దాదాపు మీకు అంతకుముందు 30 రూపాయలు వచ్చే దగ్గర ఇప్పుడు 40 రూపాయలు, అంటే దాదాపు 30% అధికంగా డబ్బులు ఈ వాటాల్లో నుంచి మోడీ గారు వచ్చిన తర్వాత రావడం మొదలైంది. అట్లాగే రాష్ట్రాలకి ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రమే ఉన్నా, అంతకుముందు వారు కేసీఆర్ గారే ఉన్నా, ఈరోజు రేవంత్ గారే ఉన్నా, ముఖ్యంగా మోడీ గారి విజిట్స్ అన్నీ కూడా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, లేకపోతే పునాది వేయడానికో ఇట్లాంటివి కంటిన్యూస్గా జరుగుతూనే ఉన్నాయి. అంతకుముందు MMTSఏ కావచ్చు, రైల్వే స్టేషన్ల విషయమే కావచ్చు, రామగుండం ఫర్టిలైజర్ల ప్లాంటే కావచ్చు, సోలార్ ప్లాంటే కావచ్చు, రైల్వే లైన్లే కావచ్చు, నేషనల్ హైవేసే కావచ్చు, జాతీయ రహదారులే కావచ్చు, ఇట్లా ప్రతిసారి వచ్చినప్పుడు అభివృద్ధి పనులు మొదలుపెట్టడం, ఎస్పెషల్లీ మౌలిక సదుపాయాల విషయంలో, ఎస్పెషల్లీ దీర్ఘకాలిక ఆస్తుల క్రియేషన్ విషయంలో, అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటాం మనం, మూలధన వ్యయం విషయంలో కొన్ని వేల కోట్లవి ఏదర్ ప్రారంభోత్సవాలు కానీ లేకపోతే మొదలు పెట్టడం కానీ ప్రతిసారి జరుగుతూనే ఉంటుంది, లేదా జాతికి అంకితం చేయడం కానీ మోడీ గారు వచ్చినప్పుడల్లా. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని వారు చెప్పింది ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు నేను రాజకీయాలు మాట్లాడను అని అంటూనే అంటే ఇది రాజకీయం కూడా కాదని అనుకుందాం. అంటూనే మోడీ గారు, మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు 10 సంవత్సరాలు మీకు ఎట్లాగైతే మన్మోహన్ గారు సపోర్ట్ చేశారో, ఇది గుజరాత్ మోడల్ ఇవాల్వ్ చేసి గుజరాత్ని అభివృద్ధి పరచడానికి, అదే విధంగా మీరు నాకు సహాయం చేయాలి అంటే మోడీ గారు అన్నారు, తప్పనిసరిగా సహాయం చేస్తాను. కాకపోతే అప్పుడు మన్మోహన్ సింగ్ గారు నాకు చేసినంత చేస్తే మీకు సగమే వస్తుంది. అందుకని నేను ఇప్పుడు ప్రస్తుతం పాటిస్తున్న మోడల్లో నాతో రండి, తెలంగాణను అభివృద్ధి చేసుకుందాం. గ్యారంటీగా తెలంగాణ దేశ అభివృద్ధి ఇంజన్ కావాలి, ఒకనొక ఇంజన్ కావాలి తప్పనిసరిగా. అండ్ తెలంగాణకి చాలా పొటెన్షియల్ ఉంది, తప్పనిసరిగా భారతదేశ అభివృద్ధిలో ఇది ఒక ఇంజన్ కావాలి అని చెప్పి వారు చాలా పాజిటివ్గా అండ్ చెప్పిన తీరు చూస్తే ఏదో రేవంత్ రెడ్డి గారు మీరు బీజేపీలోకి రండి అన్నట్లుగా. ఇప్పుడు సువేంద్ర అధికారి వేరే పార్టీ నుంచి వచ్చిన ఆయన, హేమంత్ ఆయన అస్సాం చీఫ్ మినిస్టర్ కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన, ఇట్లా లిస్ట్ అంతా చదివితే అట్లా ఆ జాబితాలోకి రేవంత్ని కూడా చేర్చాలేమన్నా వ్యూహం పన్నారా అనేది కొందరు అనుమానం. తప్పనిసరిగా అనుమానాలు వ్యక్తపరుస్తారు సార్. ఇది రాజకీయం, 24/7 రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. ఒకప్పుడు
జగన్మోహన్ రెడ్డి గారిని కూడా దత్తపుత్రుడు అది ఇది అని అన్నారు మా వీళ్ళంతా అపోనెంట్స్. సో అపోనెంట్స్ కాదు, చంద్రబాబు గారే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆయన మీకు ఆత్మీయుడు అయిపోయాడు కదా. అప్పుడు మా అపోనెంట్ గా ఉన్నారు కాబట్టి అన్నారు. నేను అపోనెంటే అన్నాను. కాబట్టి నేను ఏమంటున్నానంటే రాష్ట్రాలు కేంద్రము కలిసి పనిచేస్తేనే ముందుకెళ్లే వ్యవహారం సార్. అంతకుముందు బీఆర్ఎస్ ఉన్నప్పుడు మనము చూసాం. అసలు కేసీఆర్ గారు ప్రధానమంత్రి ఇదేది రాజకీయ హోదాలో అని కాదు, ప్రధానమంత్రి గారు మన రాష్ట్రానికి వస్తున్నారంటే రిసీవ్ చేసుకునే ఇది కూడా లేకుండింది. అంత మరీ అధ్వానంగా కేంద్ర రాష్ట్ర సంబంధాలని తీసుకెళ్లారు. సో ఆ విధం కాదు మనం అన్ని రాష్ట్రాలతో. రేపు నిజంగానే నేను చెప్తున్నాను, విజయ్ గారితో చూడండి, తప్పనిసరిగా మీరు కేంద్ర రాష్ట్ర సంబంధాల విషయంలో చూస్తే తప్పనిసరిగా మీకు ఎటువంటి ఆటంకము కేంద్రం నుంచి వస్తున్నట్లుగా అయితే మీకు కనపడదు. మీకు రాజకీయమే సార్. ఎప్పుడైనా కానీ ఇప్పుడు వారికే ప్రజల మద్దతు ఉండాలి అని చెప్పి మేము ఆ ప్రజల మద్దతు చూరగొనాలి అని చెప్పి మేము అయితే తెలంగాణని టార్గెట్ కాదండి, 2.5 ఏళ్లకు ముందే తెలంగాణని టార్గెట్గా పెట్టుకుని ఒకటి, అట్లాగే హైదరాబాద్ మున్సిపల్ ఎలక్షన్స్ దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని కలిపి ఇక్కడ బీజేపీ వాళ్ళతో కలిసి పనిచేయమని అడగడానికి, మాట్లాడటానికి వెళ్ళారు. చర్చించడానికి, అడగడానికి అని కాదు, డోంట్ థింక్ అదర్వైజ్, చర్చించడానికి వెళ్ళారని లేదా ఆ సందర్భంలో చర్చకు వచ్చిందని, ఇవన్నీ కూడా అంటే తెలంగాణని 2.5 ఏళ్ల ముందే టార్గెట్గా చేసుకుని పనిచేయడం మొదలుపెట్టారా మోడీ గారు అనేది కూడా ఒక వ్యాఖ్య. మీకు ఒక విషయం తెలుసు సార్, ఇప్పుడు 2026 మన వెస్ట్ బెంగాల్లో గెలిచింది. దానికి 15 సంవత్సరాల క్రితం అంటే 2011 మేము 0 సీట్లతో ఉన్నాము. 2016లో 3 సీట్లు, 2021లో 77 సీట్లు, 2026లో ఇప్పుడు 200 పైచిలకు వచ్చి 3 వంతుల మద్దతుతో మనల్ని ప్రజలు అధికారంలోకి తీసుకెళ్లారు. సో ఏ రోజైనా కానీ 2.5 years ముందే టార్గెట్ అనేది కాదు. మీకు తెలిసిన విషయమే, తెలంగాణలో మేము అధికారంలోకి రావాలి అని చెప్పి, అండ్ కర్ణాటక తర్వాత తెలంగాణలోనే ముందుగా బీజేపీకి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి, ప్రజల మద్దతు కూడా అదే విధంగా పెరుగుతోందని చెప్పి కూడా మొన్న సగానికి సగం ఎంపీ సీట్లు వచ్చాయి సార్. సో ఈ రాష్ట్రంలో మేము మద్దతు పెంచుకుని అధికారంలోకి రావాలనే ప్రయత్నము ఈ రోజుది కాదు. మీకు తెలిసిందే, ఒక్కోసారి మేము ముందుకెళ్తాము, ఒక్కోసారి వెనక్కి కూడా వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే మేము మా లక్ష్య సాధనలో మేము అనుకున్న విధంగానే అన్నిసార్లు జరగలేదు, అది ఓకే. కానీ ఈ లక్ష్యం అయితే ఎప్పుడు ఉంది. మీరు అన్నట్లుగా నిజంగానే మరి జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, నిజమే, అది కాదని అనడానికి లేదు. 2.5 సంవత్సరాల్లో మెయిన్ ఎలక్షన్స్ కూడా, అంటే అసెంబ్లీ ఎన్నికలు కూడా వస్తాయి. తప్పనిసరిగా తెలంగాణ అనేదైతే, తెలంగాణలో అధికారంలోకి రావాలి అనేది అయితే మా లక్ష్యం తప్పనిసరిగా ఉంటుంది. తెలంగాణ ప్రజల మద్దతు అత్యధికంగా సంపాదించాలి అనే లక్ష్యం అయితే మాకు తప్పనిసరిగా ఉంటుంది. ఓకే, మిగతా ఇద్దరు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడుదురు. కానీ ఈ అంశం మీద తెలంగాణ తర్వాత ఇంపార్టెంట్ ఐటమ్స్ 2 ఉన్నాయి. బంగారం ఇవన్నిటిని మానేయమన్నారు, కొనొద్దంటున్నారు. వీటన్నిటి మీద కూడా అది చాలా దేశ ప్రజలందరికీ సంబంధించినటువంటి అంశం. దానికి వెళ్ళడానికి ముందుగా నిజంగానే తెలంగాణలో టార్గెట్ చేశారా, రేవంత్ రెడ్డి గారిని అట్రాక్ట్ చేస్తున్నారా? దేవిప్రసాద్ గారు నమస్కారం. కొమ్మినేని గారు, కిషోర్ రెడ్డి గారికి, అక్క ఇంద్ర గారికి నమస్కారం. వీక్షకులకు శుభోదయం. అంటే నిన్న పర్యటన కేంద్రం నుంచి ఏ స్కీములు వచ్చినా, ఏ ఒక్క రూపాయి వచ్చినా తెలంగాణ బిడ్డలుగా అందరం కూడా స్వాగతిస్తాం. డెఫినెట్ గా మౌలిక సౌకర్యాలు పెరగాలి, ప్రజలకు సంబంధించినటువంటి రావాలి, న్యాయబద్ధంగా ధర్మబద్ధంగా ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రావాల్సిందే. ఎందుకంటే ఇప్పటికీ నిన్న మా రేవంత్ ముఖ్యమంత్రి గారు ఇన్నేళ్ళైనా మళ్ళీ గుజరాత్ రోల్ మోడల్ అనేటువంటి పరిస్థితికి రావడం అనేటువంటిది చాలా విచారకరం. ఎందుకంటే 28 రాష్ట్రాలు, 15 ఏళ్లుగా పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి, 10 ఏళ్లుగా పరిపాలిస్తున్న రాష్ట్రాలు ఉన్నాయి. ఇన్ని రాష్ట్రాలు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ గుజరాత్ మోడలే అనే వరకు నిజంగానే మాతో రండి, కలిసి రండి అనేటువంటి అనుమానాలు పెరుగుతాయి కదా మూర్తి గారు. ఎందుకంటే చాలా రాష్ట్రాలు ఇవాళ ముందు వరుసలో పోతున్నటువంటి రాష్ట్రాలు అనేకం ఉన్నాయి. ఉదాహరణకు తెలంగాణ తీసుకుంటే ఇవాళ 24 గంటల విద్యుత్తుల విషయంలో ఒక అద్భుతమైనటువంటి ప్రగతి సాధించింది అనేటువంటిది ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంశం. అట్లాగే మిగతా సంక్షేమ పథకాలు కావచ్చు, గర్గర్ జల్ కావచ్చు, లేకుంటే నీటిపారుదల సౌకర్యాలు మెరుగు చేయడంలో కావచ్చు, రకరకాలుగా ఇంకొక రాష్ట్రం ఇంకొక రకమైనటువంటి అద్భుతాలు సాధించినటువంటి అనేకం ఉన్నాయి. కానీ పదే పదే బీజేపీ వాడినట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ కూడా గుజరాత్ మోడల్ అని చెప్పడం, దానికి జవాబుగా మోదీ చెప్పినటువంటి జవాబు ఇంకా చాలా విస్మయానికి గురి చేస్తుంది. ఎందుకంటే నేను గుజరాత్ లో అప్పుడు ఇచ్చినప్పుడు
డబ్బు మీకు ఇస్తే ఇప్పుడు అంతకంటే ఎక్కువ 5,400 2014లో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, 2026లో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత, 2014లో కేంద్రానికి రావాల్సినటువంటి రాష్ట్రం నుంచి వచ్చేటువంటి నిధులు ఎన్ని వచ్చే, ట్యాక్స్ రూపేణా వస్తున్నటువంటి నిధులు ఎంత, ఇప్పుడు నిధులు ఎంత, 1 ట్యాక్స్ 1 నేషన్ ఇవన్నీ చేసిన తర్వాత సహజంగానే కేంద్రానికి సంబంధించినటువంటి ట్యాక్స్ రాబడిలో విపరీతమైనటువంటి ఆదాయం పెరిగిందనేటువంటి అంశం వాస్తవం. కాబట్టి దాన్నేవి లెక్కలోకి తీసుకోకుండా నేనేదో ఇచ్చిన 5,500 కోట్ల రూపాయలు అనేటువంటి మాటలు మాట్లాడడం అనేటువంటిది ఇది నిజంగానే కొంత ప్రతి లాంటి ఒక వ్యక్తి, మోదీ లాంటి వ్యక్తి మాట్లాడడం అనేటువంటిది ఇది సరైనది కాదు. డెఫినెట్ గా రాష్ట్రాలకు ఏదైతే ఇంతకుముందు మా మిత్రులు కిషోర్ రెడ్డి గారు అన్నారు కోఆపరేటివ్ ఫెడరలిజం అని, అది కావాలని కదా ఇలా దేశవ్యాప్తంగా కూడా అన్ని పార్టీలు కూడా కోరుకుంటా ఉన్నాయి. రెండవది కుటుంబ పార్టీలు. ఇలా కుటుంబ పార్టీలు లేకుండా బీజేపీ మనుగడ సాధించేటువంటి అవకాశం ఉందా? నితీష్ కుమార్ ఎవరు, కొమ్మినేని గారు, చంద్రబాబు నాయుడు ఎవరు? అంటే ఇలా 2 పార్టీలు మీరు గతంలో అయితే ఏ ప్రాంతీయ పార్టీలను ఏ వాటిని మీరు చాలా అంటే కాదు అంటే దేవిప్రసాద్ గారు బీజేపీలో చేరితే మొత్తం వాషింగ్ పౌడర్ తో కడిగేసినట్లుగా కాదు, టీడీపీ బీజేపీతో కలిస్తే కుటుంబ పార్టీలన్నీ ప్రజాస్వామ్య పార్టీలు అయిపోతాయా? అందుకే సోషల్ మీడియాలో వస్తుంది సువేంద్రు, అది ఆయన బెంగాల్ ముఖ్యమంత్రిని ఒక వాష్ మిషన్ లో వేసి క్లీన్ చేసి మళ్ళీ పైకి తీస్తున్నట్టుగా వస్తా ఉన్నాయి. ఇవాళ 2 ముఖ్యమంత్రులు కూడా అటు అస్సాం గాని ఆయన గాని బీజేపీ నాయకత్వంలో సరైనటువంటి నాయకత్వం లేదని ఇతర పార్టీల నుంచి నాయకత్వాన్ని గురించి ముఖ్యమంత్రులు చేసేటువంటి ఒక ప్రయత్నం చాలా స్పష్టంగా జరుగుతూ ఉంది. అది కూడా తెలంగాణలో ఏమైనా ఇంప్లిమెంట్ అవుతుందా అనేటువంటి భావన ఇవాళ చాలా స్పష్టంగా కనబడుతున్నటువంటి నేపథ్యాన్ని మనకు చాలా స్పష్టంగా కనబడతా ఉంది. చంద్రబాబు నాయుడు దగ్గరికి పోయి జిహెచ్ఎంసీ గురించి మాట్లాడినా, ఇంకొకటి మాట్లాడినా, ఇక్కడ తెలంగాణకి మిగతా రాష్ట్రాలకు సంబంధించినటువంటి అనేక సారూప్యతలో చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి ప్రయత్నం చేయొచ్చు. ఆ ప్రయత్నాన్ని ఎవరు కాదనరు. ఆ ప్రయత్నం చేసే ముందు తెలంగాణ పట్ల వైఖరి విషయంలో వాళ్ళ వైఖరిలో ఏమైనా మార్పు ఉందా అనేటువంటి విషయాన్ని ఇలా మనం ప్రామాణికంగా చూడాలి. నిన్న మోదీ మాట్లాడినటువంటి సందర్భంలో కూడా ఎక్కడ కూడా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి ఆకాంక్షల విషయంలో ఏ ఒక్క మాట కూడా సరైనటువంటి రీతిలో వారు మాట్లాడలేదు. కేవలం భయపెట్టడం తప్ప అసలు తెలంగాణకు సంబంధించినటువంటి అనేక ఆకాంక్షలు, విభజన చట్టంలో ఇవాళ తెలంగాణ ప్రజల్లో ఇటీవల పార్లమెంట్ లో చేసినటువంటి అనేక వ్యాఖ్యానాలు, అది సూర్య రూపంలో కావచ్చు, మోదీ రూపంలో కావచ్చు, ఇతరుల రూపంలో కావచ్చు, అనేక మంది ఇలా తెలంగాణ రాష్ట్ర విభజనను, తెలంగాణ ప్రజల ఆకాంక్షను అగౌరవపరిచే విధంగా మాట్లాడుతున్నటువంటి నేపథ్యాన్ని కూడా మనం చాలా స్పష్టంగా చూస్తాం. కాబట్టి ఇవన్నిటి విషయంలో నిన్న మోదీ గారు సరే మన రాష్ట్రానికి పర్యటనకు వచ్చిండ్రు, కొన్ని మౌలిక సౌకర్యాలు ఇచ్చారు, ఇంకా చాలా ఇవ్వాలి, రాష్ట్రం నుంచి అనేక డిమాండ్లు నిన్న రేవంత్ రెడ్డి గారు కూడా పెట్టారు, గతంలో మా కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా పెట్టినటువంటి డిమాండ్లు చూసినాం. ఇవి ఏవి చూసినా కూడా తెలంగాణ రాష్ట్రానికి పెద్దగా కేంద్రం ద్వారా ఇస్తున్నటువంటి పథకాలు, ప్రత్యేకమైనటువంటి పథకాలు లేవు. రోడ్ల విస్తరణ, వీళ్ళు ప్రధానంగా చెప్పేది రోడ్ల విస్తరణ, ఇటీవల ఇచ్చినటువంటి కొన్ని అవి తప్ప అసలు తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నటువంటివి అనేక అంశాలు ఉన్నాయి కదా. అంశాలకు సంబంధించి కనీసం నీతి ఆయోగ్ రికమెండ్ చేసినటువంటి వాటికి కూడా డబ్బులు ఇవ్వలేనటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతాం. కాబట్టి డెఫినెట్ గా అయితే ఒక మాట చెప్పండి, తర్వాత ఇందిరా గారు కూడా మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడచ్చు. టార్గెట్ తెలంగాణని 2.5 ఏళ్ల ముందే టార్గెట్ గా మొదలుపెట్టి కొట్టేస్తాం, మేము గెలిచేస్తాం అన్నంతగా మన మోడీ గారు అంటున్నారు కదా, మీకేమనిపిస్తా ఉంది? ఇప్పుడు నేనేమంటున్నా, టార్గెట్ ఊహాజనితమైనటువంటి టార్గెట్ గా కనబడతా ఉంది. ఎందుకంటే మీరు తెలంగాణ ప్రజల్ని గౌరవించే సాంప్రదాయమే లేదు, తెలంగాణ పట్ల సరైనటువంటి నిబద్ధత ప్రకటించేటువంటి సందర్భాలే లేవు, తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు. నాకు వస్తే తప్ప, డబుల్ ఇంజన్ ఉంటే తప్ప నీకు సాధ్యం కాదనేటువంటి చెప్పేటువంటి పార్టీని ప్రజలు ఎట్లా సహకరిస్తారు చెప్పండి మూర్తి గారు? అక్కడి మిగతా రాష్ట్రాల్లో, బెంగాల్లో ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు, మిగతా రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులు వేరు, ఇక్కడ ఉండేటువంటి పరిస్థితులు వేరు. టార్గెట్ పెట్టుకోవచ్చు, కానీ ఆ టార్గెట్ ఒక సుదీర దూరాన ఉన్నదనేటువంటి విషయాన్ని వాళ్ళు రైట్. ఓకే, ఇందర్ గారు చెప్పండి, ఏమిటి మినుగురు కూడా తెలంగాణని అప్పుడే టార్గెట్గా పెట్టుకుని బెంగాల్ మాదిరిగా లాగేస్తారా, లాగేయడానికి సిద్ధమవుతున్నారా? 1, 2 రేవంత్ రెడ్డి గారిని అట్రాక్ట్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా మోడీ గారి వ్యాఖ్యల ద్వారా? ఆయన సరదాగా అన్నట్లు కనిపించినా లోతుగా ఉందా అనేది ఒక ప్రశ్న.
ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకు, మీకు అలాగే సాక్షి ప్రేక్షకులకు గుడ్ మార్నింగ్ సార్. సో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి స్థాయిలో తను వచ్చి ఒక అధికారిక వేదికపై తను మాట్లాడినటువంటి మాట మేరా సాత్ జోడో అని అంటే అర్థము తను చెప్పినటువంటి దానికి గతంలో ముఖ్యమంత్రి గారు చెప్పారు, రాజకీయాల సమయంలో రాజకీయాలు చేద్దాము, సందర్భాన్ని బట్టి ఒకరికొకరం కేంద్ర రాష్ట్రాలు సహకరించుకోవాలి, ఇవాళ వికసిత్ భారత్ కావాలంటే ఈ రాజ్య వికసిత్ కావాలి, ఈ రాష్ట్రం వికసిత్ కావాలని చెప్పున్నారు. ఆ సందర్భంలో ఆ కంటెంట్ లో దాన్ని చూడాలి తప్ప రాజకీయ కోణంలో దీన్ని చూడాల్సినటువంటి అవసరం లేదని ఈ సందర్భంలో గుర్తు చేస్తున్నారు సార్. ఎందుకంటే రాజకీయ పార్టీలు కోడిగుడ్డు పైన ఈకలు వీకాలని ఎప్పటికప్పుడు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు. బట్ దీంట్లో ఎక్కడా కూడా దానికి లేదు అన్నది, ఎందుకంటే బీజేపీ కాంగ్రెస్ రెండు బద్ధశత్రులుగా పనిచేస్తాయని దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఎవరో చెప్తే ఒక కామన్ మ్యాన్ వాళ్ళ దాన్ని పట్టించుకునే పరిస్థితి లేదు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా సార్. సో మీరు ఏదైతే 2047 టార్గెట్ పెట్టుకున్నారో దాంట్లో మీరు 5 ట్రిలియన్ మీరు ఏదైతే చెప్తున్నారో దాంట్లో నేను నా వంతుగా 3 ట్రిలియన్ వైపుకి తీసుకెళ్లడం కోసం నా ప్రయత్నం నేను మొదలు పెట్టినాను. దానికోసం ఇక్కడ ఆల్రెడీ రైజింగ్ తెలంగాణ ప్రోగ్రామ్ కూడా మేము మొదలు పెట్టామని ముఖ్యమంత్రి గారు చెప్పారు సార్. కాబట్టి దీనిని ఆ లైన్ లో మనం చూడాల్సిన అవసరం లేదు. ఒక స్నేహభావము అన్నది రెండు ప్రభుత్వాల మధ్య ఉన్నప్పుడు మాత్రమే ప్రజలు నష్టపోకుండా పాలన కొనసాగుతుంది అన్నది మేము నమ్మినటువంటి విశ్వాస సిద్ధాంతం సార్ అది. సో కాబట్టి దీంట్లో ఎవరు ఏం మాట్లాడినా పట్టించుకోకర్లేదు. రెండో విషయం ఏంటి అంటే ప్రధానమంత్రి స్థాయిలో తను వచ్చి మాట్లాడి రాజకీయ వేదికలో చెప్పినటువంటి అంశాలకి ఇవాళ కుటుంబ పార్టీ గురించి మాట్లాడితే మరి ఈ దేశంలో ఏ కుటుంబ పార్టీతో మీరు కలిసి పనిచేస్తారో దేశ ప్రజలకు తెలుసు. అంత అవసరమే సార్. మన పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దాంట్లో ఆంధ్రప్రదేశ్ లో ఏ కుటుంబాలతో కలిసి పనిచేస్తున్నారు మీరు? ఇవాళ మీరు వచ్చి ఒక కామన్ మ్యాన్ ఇంటికి వెళ్ళుంటే దేశ ప్రజలు హర్షించేవాళ్ళు. గతంలో ఇందిరాగాంధీ ఒక కామన్ మ్యాన్ ఇంటికి వెళ్ళి భోజనం చేసినటువంటి రోజులు ఉన్నాయి. మరి ప్రధానమంత్రి స్థాయిలో నరేంద్ర మోదీ గారు మరి ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు మీరు ఎవరు ఏ దోస్తింటికి పోయినారు? అదే కుటుంబ దోస్తికి పోయినారు కదా, చంద్రబాబు నాయుడు ఇంటికి పోయినారు కదా. సరే పవన్ కళ్యాణ్ అంటే ఆరోగ్యం బాగాలేదు కాబట్టి పలకరించడానికి వెళ్ళిరాం అనుకోవచ్చు. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళినారంటే మరి మీరు ఏ కామన్ మ్యాన్ అడుగుతున్నారు? నేను సూటుబుట్టు సర్కారే మీరు అన్నది తేల్చినారు మీరు. కాబట్టి దీంట్లో మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు సార్. రెండో విషయం ఏంటి అని అంటే ఇక్కడ ఈ రాష్ట్రంలో మమతా బెనర్జీ యొక్క రాష్ట్రంతో కంపారిజన్ చేశారు అంటే పశ్చిమ బెంగాల్తో తెలంగాణ కంపారిజన్ చేయడానికి ఎక్కడ లేదు సార్. అక్కడ జరిగినటువంటిగా అక్కడ గుండాయిజం, రౌడిజం, హుందా అలాంటివి ఎక్కడ ఈ రాష్ట్రంలో లేవు సార్. ఈ రాష్ట్రంలో చాలా హుందాగా ప్రతిపక్షాలకు మాట్లాడే స్వేచ్ఛనిస్తూ ఇవాళ కనీసం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తితో మాట్లాడే స్వేచ్ఛ ఈ రాష్ట్రంలో ఉంది సార్. గతం లెక్క ఫోన్ లో మాట్లాడితే కూడా భయపడే రోజులు ఈ రాష్ట్రంలో లేవు సార్. కాబట్టి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా నరేంద్ర మోదీ గారికి స్క్రిప్ట్ ఇచ్చినటువంటి వాళ్ళు క్లుప్తంగా తెలుసుకొని ఆయనకు స్క్రిప్ట్ ఇచ్చుంటే బాగుండేదేమో ఈ రాష్ట్రం నుంచి అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అంటే మేము వస్తున్నాము, మేము బుల్డోజ్ చేయబోతున్నామని మమ్మల్ని భయభ్రాంతులు చేయాలంటే భయపడే సర్కార్ ఇక్కడ లేదు సార్, భయపడే నాయకత్వం కూడా లేదు. రేవంత్ రెడ్డి నాయకత్వం వీడు ఉందన్నది గమనించుకోవాల్సినటువంటి విషయం సార్. మూడో విషయం ఏంటంటే ఆ పార్టీలో మేము వేదిక పైన ఉన్నటువంటి దాంట్లో ఒరిజినల్ భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరు చెప్పును సార్ మీరు ఒకసారి. అంత కలుషితంతో ఉన్నటువంటి అన్ని పార్టీ నుంచి పోయినలే కదా వాళ్ళ వేదిక పైన ఉన్నోళ్ళు. ఎవరన్నా ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చినటువంటి ఒరిజినల్ ఒక్కరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా ఉన్నారా వేదిక పైన? లేరు. మీరు రాజకీయాల గురించి అధికారాల గురించి అన్ని బుల్డోజ్ చేస్తామంటే ఈడ చెల్లుబాటు కాదని తెలియజేస్తున్నా. ఈ గడ్డ నక్సలిజల పోరాటాలతో ఉన్నటువంటి ఏర్పడినటువంటి గడ్డ, భూసాయుధ పోరాటాలతో ఇక్కడ పాయింట్ గుర్తు చేయాలి. ఆయన ఎంఎంఎస్ అని పేరు పెట్టారు మీ పార్టీకి, ముస్లిం లీగ్ మావోయిస్ట్ కాంగ్రెస్ అన్నారు సార్. నేను ఒకటి అడుగుతాను, మావోయిస్టులు అనేది ఎందుకు వచ్చారు సార్? దేనికి పుట్టిరాలు? తాడిత పీడిత ప్రజలను హింసించినటువంటి వాళ్ళకు విరక్తి కోసం వచ్చినటువంటి సార్ మావోయిస్టులు. ఇవాళ మీరు వచ్చిన తర్వాత అడవుల కోసము, ఒక అంబానీ కోసము పూర్తిగా దాన్ని మీరు ఏమంటారు విధ్వంసం చేసే పనిలోకి మీరు నెట్టివేయబడ్డారు. అంటే నేను నక్సలిజాన్ని ఎంకరేజ్ చేస్తున్నాను కాదు, నక్సలైట్ల కూడా ఈ రాష్ట్రం కూడా చెప్పింది ఇవాళ జనజీవ స్రవంతిలోకి రండి. మీరు అనుకున్నప్పుడు అప్పుడు పరిస్థితులు వేరే ఉన్నాయి, ఇవాళ పరిస్థితులు మారినాయి, టెక్నాలజీ వచ్చింది, ప్రభుత్వం మీకు అనుకూలంగా ఉంది, మీరు రండి అని రాష్ట్ర ముఖ్యమంత్రి వెల్కమ్ చెప్పారు సార్. సో దానిని మీరు పరిస్థితులు ఎప్పుడు ఒకే రకంగా ఉన్నాను. స్వతంత్రం వచ్చినాడు, నా జనాభా 25 కోట్లు సార్, ఇవాళ నా జనాభా 140 కోట్లు, నా మౌలిక వసతులను ఇవ్వాల్సిన బాధ్యత నీకు లేదా? నేను ఈ రోడ్ ఇచ్చినా, నేను ఈ రైల్వే ట్రాక్ ఇచ్చినా, నేను ఇండస్ట్రీ ఇచ్చినా అంటే నువ్వు ఎందుకున్నావు ముఖ్యమంత్రిగా, నువ్వు ప్రధానమంత్రిగా? దేశ ప్రజల ట్యాక్స్ తీసుకొని మీరు ఎందుకున్నారు అంటున్నా నేను. మీరు ఇదే కదా మౌలిక వసతులు చేయాల్సింది కదా. అవి వదిలేసి ఏదో నాకు దాన దక్షం ఇచ్చినట్టు, నాకేమన్నా భిక్షం ఇచ్చినట్టు ఈ రాష్ట్రానికి నేను ఇంత చేసిన అంటే ఏంది సార్ లెక్క? అది
ప్రధానమంత్రిగా అన్ని రాష్ట్రాలకు సమానంగా చూడాల్సిన బాధ్యత ఉంది. పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుతో మీ యొక్క భాగస్వామ్యం ఉంది కాబట్టి ఇప్పటికి ఎన్నిసార్లు వచ్చిపోయినారు మీరు? ఎన్ని నిధులు ఇచ్చినారు వాళ్ళకి? మాకెళ్ళి ఇచ్చినారు? ఇక్కడ మీరు వచ్చింది ఫస్ట్ టైం 2.5 years ఇవాళ మీరు ఫస్ట్ టైం ఇక్కడ మాకు వచ్చారు. సో గతంలో ఏమైనా మీరు వచ్చున్నారా? అంటే మీకు రాజకీయ ఆకాంక్ష ఉంటేనే, మీరు అధికారంలో ఉండాలనుకుంటేనే ఆ రాష్ట్రం పైన వరాలు జల్లుతారు, ఆ రాష్ట్రానికి వెళ్తారు అన్నట్టు మీరు. అదే కదా మీరు చెప్పదలుచుకున్నది. కాబట్టి నైచలేగా సార్. సో మీ యొక్క తానేషాన్ని ఇక్కడ మీరు చేయాలనుకున్నా, మీ నియంతృత్వాన్ని ఇక్కడ మా పైన రుద్దాలనుకున్నా ఈ రాష్ట్ర ప్రజలు సహించారు సార్. మేము డెమోక్రటిక్ గా వచ్చే ఎలక్షన్ లో గెలుస్తాం అంటున్నారు కదా ఆయన. వచ్చే ఎలక్షన్ లో తెలంగాణలో కూడా మేము జెండా ఎగరేస్తాం అంటున్నారు కదా సార్. ఇప్పటి గతంలో కూడా మీరు చూస్తున్నారు, పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు అదే పెరేడ్ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టారు, పెద్ద ఎత్తున జనాన్ని తరలించినారు. జనం నుంచి ఏది స్పందన లేదు సార్. సో ఇవాళ మీరు కార్యకర్తలకు నిజంగా వాస్తవం చెప్పాలంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో ఒక్కసారన్నా రియల్ కార్యకర్తలకు ఉన్నది రావాలని, కానీ అలా నాయకులకు లేదు సార్ ఎక్కడ కూడా. ఎందుకంటే వాళ్ళ పనితనం అలా లేదు. ఈ రాష్ట్రానికి నిధులు తెచ్చడంలో ఫెయిల్ అయి ఉన్నారు. నాయకత్వంలోనే లోపం ఉన్నది. 3-4 గ్రూపులు ఉన్నాయి. వాళ్ళు ఎక్కడ సార్ వచ్చేది? ఈ రాష్ట్రానికి ఇవాళ రేవంత్ రెడ్డి ఒక నిర్దిష్టమైనటువంటి నాయకత్వం ఎక్కి ముందుకెళ్తున్నారు. అలా పార్టీలో ఒక్కరిని చూపండి సార్, వీళ్ళని చూసి ఓట్లు వేయండి, నీ నాయకత్వం నమ్మండి అని చెప్పడానికి భారతీయ జనతా పార్టీలో ఒక్క నాయకుని పేరు చెప్పండి. అందుకే రేవంత్ రేవన్ ఆహ్వానిస్తున్నారేమో సార్. నేనేమంటున్నాంటే రేవంత్ రెడ్డి గారు ఒక పవర్ఫుల్ గా ఎదిగినటువంటి వ్యక్తి, కింది నుంచి అంటారు ప్రజాక్షేత్రంలో కింది నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టి వాళ్ళు మాకు ఉంటే బాగుంటుంది అనుకోవడంలో తప్పలేదు. కానీ బద్ధశత్రు పార్టీలో ఉండే ఈ రాష్ట్రం ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తిని ఆ వేదిక పైన అలా ఆహ్వానిస్తారు అని అనుకోవడం అనేది కరెక్ట్ కాదని నేను అంటున్నాను. సో గతంలో మేము చెప్పినట్టుగా, కేసీఆర్ కూతురు చెప్పినట్టుగా బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటే సార్. అవి 2 లైన్ లో ఉండడానికి, అవి ఒకే లైన్ లో కలిసి పనిచేస్తాయి. రేపు ఇంటర్నల్ గా కూడా వాళ్ళు పొత్తులో కలిసి వెళ్తారు. ఒకవేళ కలవకపోతే అండర్స్టాండింగ్ లో సీట్ల పంపకం కూడా ఉంటుంది సార్. దీంట్లో ఎలాంటి శశభిషలు లేవు. ఇది చాలా క్లారిటీగా బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకుంటారు లేదు, కానీ మీరైతే చంద్రబాబు గారితో ఇండైరెక్ట్ గా గురు శిష్యుల సంబంధం ఉందని కదా చాలా మంది అంటారు కదా సార్. నేనేమంటా, తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పుడు ఈ రాష్ట్రానికి సంబంధించిన ప్రయోజనాలు ఏం కావాలి, నాకేం కావాలని నేను కోరుకుంటాను తప్ప చంద్రబాబు నాయుడు గారు చెప్తే నా నాయకత్వం ఎందుకు సార్? చంద్రబాబు నాయుడు వచ్చినా పాలిస్తాడు కదా అది వద్దనుకొని ఈ రాష్ట్ర ప్రజలు అనుకున్నారు. ఇప్పుడు కలిసి పనిచేసినంత మాత్రాన, ఆ పార్టీ నుంచి వచ్చినంత మాత్రాన పూర్తిగా రేవంత్ రెడ్డి వాళ్ళ వైపు ఉంటారు అని అనుకోవడం కరెక్ట్ కాదు సార్. అంటే మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ మోస్ట్ నాయకులు కూడా ఇలాంటి వ్యాఖ్యలను చేయకపోవడమే సరి అయినదని నా యొక్క ఉద్దేశం సార్. అంటే వాస్తవాలు చెప్పొద్దు అంటారు. వాస్తవంగా నిక్కచ్చిగా వాస్తవాలు చెప్పాలి, కానీ దీంట్లో వాస్తవం లేదని తెలియజేస్తుంది. ఇప్పుడు అట్లా కాదండి, ఇప్పుడు చంద్రబాబు గారు మోడీ గారు ఎంత తీవ్రంగా మాటల్ని మాట్లాడుకుంది మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు ఇద్దరు ఎట్లా కలుస్తుంది చూస్తున్నాం. మరి అవన్నీ మాట్లాడొద్దంటే ఎట్లా కుదిరిద్ది? రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు గారు ఏం మాట్లాడుకుంది తెలుసు. ఇప్పుడు ఎట్లా మార్పు లేకుండా ప్రాంతీయ పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు ప్రాంతీయ పార్టీ నాయకత్వం వ్యక్తి. దానికన్నా ఇంపార్టెంట్ విషయంలోకి వెళ్దాం. పార్టీ రాష్ట్రానికి ప్రెసిడెంట్ గా చేసిన ముఖ్యమంత్రిగా ప్రజలు ఆశీర్వదించినారు. రైట్, ఓకే, రైట్. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. సంక్షోభంలో దేశం డేంజర్ బెల్స్ మోగించిన ప్రధాని ప్రజలకు దేశభక్తి పరీక్ష పెట్టారని నమస్తే తెలంగాణ రాసింది. ఏడాది పాటు బంగారం కొనొద్దు, అట్లాగే పెట్రోల్ డీజిల్ ఇవన్నీ తగ్గించుకోండి అని చెప్పారు. నాకు అర్థం కాని విషయం, కిషోర్ గారు ముందు మీరే చెప్పండి. బంగారం కొనొద్దన్నారు, ఏడాది పాటు కొనకపోతే మరి ఆ షాపులు ఇవన్నీ ఏమవుతాయి ఏంటో మరి అదేమో నాకు అర్థం కాలే, క్లారిటీ రాలేదు. 1. 2, నిజంగా పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలన్నది ప్రధానమంత్రి గారి ఉద్దేశం అయితే అందరం గౌరవించాల్సిందే. కానీ అందుకోసం ఏం ప్రత్యేకమైన కారణం లేకుండా మీరు లక్షల మందిని పోగు చేసి ఎంత ఆయిల్ ఇవన్నీ ఎంత ఖర్చు పెట్టినారు ఈ లెక్కన? మీరు ఎక్కడికి వచ్చి కూడా రిమోట్ తోటే కదా ఆరంభించింది. అదేదో ఢిల్లీ నుంచి చేస్తే బోల్డ్ ఆయిల్ ఖర్చు తగ్గి ఉండేది కదా, విదేశీ మార్క ద్రవ్యం బోల్డ్ సేవ్ అయి ఉండేది కదా. అంటే ఇవన్నీ అడిగితే మళ్ళీ ఇంకో రకంగా అనుకోవద్దు దయచేసి, నాకు వచ్చిన సందేహం ఇది. కాబట్టి ఈ బంగారం ఈ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ఇవేమి ఎందుకు గుర్తు రాలేదు, ఇప్పుడే ఎందుకు గుర్తుకొస్తున్నాయనే ప్రశ్న సహజంగానే విపక్షం వేస్తుంది కదా. దీనికి మీరు ఇచ్చే జవాబు ఏమిటి కిషోర్ గారు? కొమ్మినేని గారు, ఒకవేళ ఇది కేవలం ధరలు పెంచే దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి పెంచాల్సిన అవసరం లేదు, మీకు తెలిసిన విషయమే. ఎందుకంటే ప్రతిపక్షాల నుంచి వచ్చే అటాక్స్ ఎట్లాగో వస్తాయి, అది పెంచిన తర్వాతే ట్యాక్స్ తీసుకుంటే అయిపోయేది కదా. ప్రజలకు ముందుగా ఒక ఇండికేషన్. నిన్నటిది ఓన్లీ డీజిల్ అండ్ పెట్రోల్ కాదండి, మీరు అన్నట్లుగా బంగారం గురించి అన్నారు, ఫారిన్ ట్రావెల్ గురించి అన్నారు, ఎరువుల గురించి కూడా చెప్పారు.
ఎరువుల గురించి కూడా మనము భూమి కూడా కలుషితం అవుతుంది, న్యాచురల్గా వెళ్దాము, 50% తగ్గించుకోండి అన్నారు. దీంట్లో అంటే ఇది మేము ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. ఇక్కడ ప్యానెల్లో ఉన్న పెద్దలు ఎవరు కూడా ప్రధానమంత్రి గారు ఒక పొలిటికల్ వెన్యూలో, ఇది ప్రభుత్వ పరంగా మాట్లాడిన సందర్భాల్లో మాట్లాడే విషయాలండి, అంటే ప్రభుత్వానికి సంబంధించిన విషయాలు కదా, ఒక పొలిటికల్ వెన్యూలో వచ్చి రాజకీయమైనటువంటి పబ్లిక్ సభలో వచ్చి అసలు రాజకీయాలు మాట్లాడతారు, మనమే గెలవబోతున్నాము, మీరంతా అందరినీ ఉత్సాహం నింపే ఇది అన్న దాంట్లో ప్రధానమంత్రి గారు మాట్లాడవలసిన అవసరం లేదు కదా. అంటే అపోజిషన్ నుంచి క్రిటిసిజం తీసుకోవడం అయితే తప్పనిసరిగా వస్తుంది, అదే లేట్గా చేసేవాళ్ళం కావాలనుకుంటే, కానీ అది రాజకీయంగా చూడలేదండి, దేశం గురించి చూశారు. దేశం కిషోర్ గారు ఒక మాట, నోట్ల రద్దు అన్నది ఆయన ఢిల్లీలో కూర్చుని టీవీలో అనౌన్స్ చేశారు, అట్లాగే ఇది కూడా టీవీలో కూర్చుని అనౌన్స్ చేసి ఉండొచ్చు, అయినా కూడా మీ ఇష్టం. నాకు అర్థం కాని పాయింట్ ఏంటంటే ఇన్ని లక్షల మందిని పోగు చేసి జనాన్ని మాత్రం మీరు డీజిల్ ఖర్చు పెట్టద్దు, పెట్రోల్ ఖర్చు పెట్టద్దు అని చెప్పే నైతిక హక్కు ప్రధానమంత్రి గారు కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, ఎట్లా ఉంటుంది ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఎవరికైనా సరే అనేది కామన్ మ్యాన్గా మాకు వచ్చే ప్రశ్నకి మీ దగ్గర సమాధానం ఉండాలి కదా. తప్పనిసరిగా నేను చెప్తాను సార్. ఇప్పుడు ఈరోజు నేను అన్నది పెట్రోల్ డీజిలే కాదు, అయితే దాంట్లో ఒక ముఖ్యమైన పాయింట్ చెప్పి నేను చెప్తాను. ఇప్పుడు గోల్డ్ మీరు అన్నారు షాప్ల గురించి, దాని గురించి కాదు, షాపులు నడుస్తూనే ఉంటాయి, కానీ గోల్డ్ మనకి బంగారు గనులు లేవు, బయట నుంచే ఇంపోర్ట్ చేసుకోవాలి, అది కూడా విదేశీ మారక ద్రవ్యం, అక్కడ ఖర్చు అవుతుంది. మీకు యూరియాకి నాఫ్తా ఇవన్నీ వస్తాయి కదా సార్, అది కూడా పెట్రోలియం ప్రోడక్ట్సే, అవి కూడా మీకు యూరియా ఇంకొక ఇతర ఫర్టిలైజర్స్ కోసం అని చెప్పి అవి కూడా పెట్రోలియం ప్రోడక్ట్సే చేయబట్టి అవి కూడా ఇంపోర్ట్ చేయవలసినవి, న్యాచురల్ గ్యాస్ ఇట్లాంటి ఒకటి అన్నిటి ద్వారా. సో మూడవది ఏంటి అని అంటే విదేశీ ప్రయాణం, దాంట్లో కూడా మనం బయటికి వెళ్తున్నప్పుడు విదేశీ మారక ద్రవ్యం తీసుకుంటాం కాబట్టి నాకు నిన్న ఫోకస్డ్గా అర్థమైంది ఏంటంటే అదే ఎలక్ట్రిసిటీ వాడుకున్నామంటే మన బొగ్గు వాడతాము, మన సూర్యరశ్మి వాడతాము, మనం ఎలక్ట్రిసిటీ వాడుతున్న రైళ్లు వాడండి బాగా, ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్కి ఏది కార్గో ట్రాన్స్పోర్ట్ చేయాలంటే. అంటే నాకు వచ్చిన ఇదేంటి అంటే మెసేజ్ ఏంటి అంటే నేను అర్థం చేసుకున్నది ఏంటంటే ఇప్పుడున్న ప్రపంచ వ్యవస్థ ఏదైతే ఉందో, యుద్ధాలు ఏవైతే జరుగుతున్నాయో వీటన్నిటినీ ఆధారంగా ఈ ఎయిదర్ పెట్రోలియం ప్రోడక్ట్స్ యొక్క రవాణా ఇప్పటికే కటకటగా ఉంది, అది ఇంకొంచెం ఏమన్నా కష్టమయ్యే పరిస్థితులు, రాబోయే పరిస్థితులు ఉన్నాయని అంచనా ఏమైనా వేశారా, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల వీటి ధరలు అంతర్జాతీయ మార్కెట్లో పెరగడం గురించి, మన దగ్గర పెంచడం గురించి పెంచకపోవడం గురించి కాదు సార్. ఇది మనం ఏమంటున్నామంటే మన విదేశీ మారక ద్రవ్యం గురించి మాట్లాడాలి, లేకపోతే బంగారం గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఇంకొక విషయం కూడా, మన ఫారిన్ ట్రావెల్స్ గురించి కూడా మాట్లాడవలసిన అవసరం లేదు. కేవలం డీజిల్ పెట్రోల్ గురించి అని కాదు, వాటి ధరలు పెంచే విషయం అని కాదు, మన ప్రజలు కాకపోతే అంతర్జాతీయ మార్కెట్ లో ఉన్నారు. మీరు అన్నారు మరి అక్కడి నుంచే మొదలెట్టొచ్చు కదా అన్నారు. మీ క్వశ్చన్ అడ్రస్ చేస్తాం, మీరు అక్కడి నుంచే అడ్రస్ చేయొచ్చు కదా, ఈ ఖర్చు మాత్రం ఎందుకు? బహిరంగ సభ పనిగట్టు పెట్టారు కదా, సరే అయినా కూడా మీరు దానికి చెప్పేది ఏముంటుందని అర్థమైంది. మీ సార్ చెప్పేది ఏముంటుంది అంటే నేను చెప్తున్నాను సార్, మన ప్రధానమంత్రి మోడీ గారు మీకు కోవిడ్ సమయంలో కానివ్వండి, ఇతర సమయంలో కానీ ప్రజల్లో ఒక మూమెంట్ రాగల నాయకుడు అనేది అది విశ్వవిదితం సార్. ఇక అది ప్రపంచంలోనే అన్ని దేశాలు, అన్ని ఆర్గనైజేషన్స్ కూడా మాట్లాడాయి. ఒక మాట ద్వారానే, అంటే ప్రజల ట్రస్ట్ ద్వారా తీసుకురాగలిగే దానికి కూడా కొంచెం ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది సార్. ఈ రోజు మీరు అన్నారు మనల్ని అందరినీ కూడా డీజిల్ బంద్ చేయమని చెప్పి అనలేదు, హైదరాబాద్ వరకు వచ్చారు, అక్కడి నుంచి పలు చోట్ల ధరలు పెరగకుండా ఉంటాయా జనం అందరికీ దృష్టిలో అది ఒక పెద్ద ప్రశ్నగా ఉంది సార్. అది మీరు ఆ ప్రశ్న, నేను ఇప్పుడు పెరుగుతాయి ఏది అన్నా కానీ వీరిద్దరు ఏమి ఇందిరా శోభన్ గారో లేకపోతే దేవి ప్రసాద్ గారో నన్ను నమ్మి ఇక ఆ ప్రశ్న లేవనెత్తకుండా అయితే ఉండరు కదా. ఇందిర గారు చెప్పండి, బంగారం అంటే మహిళలకు సంబంధించింది, సో మోడీ గారు దేశభక్తి ప్రదర్శించండి అని అడుగుతున్నారు, మీరు బంగారం కొనకుండా ఉంటారా? ఆయన ఇప్పుడు చెప్పడంలో ఆయన ఉద్దేశం ఏంటి? మంచిదే అని అనుకోవాలా లేదా? డీజిల్ పెట్రోలు, నా ప్రశ్న ఏమంటే నిజంగా ప్రధానమంత్రి గారికి తెలుసు కదా, అలాంటప్పుడు ఇంత భారీ సభ పెట్టి అని చేయడం కరెక్టా కాదా అనేది నాకు వచ్చిన ఒక డౌటు. సో ఓవరాల్గా నిన్న ఆయన మాట్లాడినటువంటి చాలా కీలకమైన దేశ ప్రజలందరికీ సంబంధించిన అంశాల మీద మీ కామెంట్ ఏమిటి?
సరే, ఇప్పుడు దేశ ప్రధానమంత్రిగా ప్రజలకు భరోసా ఇచ్చే విధంగా ఉండాలి తప్ప కాన్ఫిడెన్స్ దెబ్బతీసే విధంగా ఉండొద్దు. సో దేశం ప్రపంచంలో ఇవాళ యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భంలో వస్తది అని మీకు తెలుసు. ట్రంప్ వచ్చినప్పటి నుండి ఏం జరుగుతుందో మీ ఇద్దరి దోస్తాన్లో మీకు అందరికన్నా ఎక్కువ మీకు బాగా తెలుసు, ఆయన రహస్య మిత్రుడిగా. కాబట్టి నేనేమంటున్నంటే జరిగేటువంటి అంశాల పట్ల మీరు ఇక్కడికి వచ్చి, మీరు ఇందాక చెప్పారు డిమార్టేషన్ టైంలో ఒక నోట్ ఇచ్చేసి, ఇప్పటి వరకు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేదు సార్. ఇప్పటి వరకు ఆయన హిస్టరీలో 12 సంవత్సరాలలో మీడియా మిత్రులను పిలిచి ఒక్క ప్రెస్ మీట్ చేయలే. ఆయన కేవలం చెప్పాలనుకున్న భాషని 4 ముక్కలు చెప్పి వీడియో రిలీజ్ చేశారు వాళ్ళు. సో ఇప్పుడు మీరు ప్రజలు ఉద్దేశిస్తే అక్కడి నుంచే చేయొచ్చు, ఇంత ఖర్చు పెట్టక్కర్లేదు, ఈడొచ్చి బటన్ నొక్కక్కర్లేదు, ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే సార్, నరేంద్ర మోదీ గారు ఇప్పుడు కొత్తగా సార్ ప్రజలను ఉద్దేశించి ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక 5 సార్లు వాగ్దానం చేశారు సార్. 2014లో నాకు 60 నెలలు ఇవ్వండి, మీ జీవితము అద్భుతం చేస్తా అని చెప్పినారు. తర్వాత 2016లో డిమార్టేషన్ టైంలో నాకు 50 రోజుల సమయం ఉండి మిమ్మల్ని అద్భుతం చేస్తా అని చెప్పిండు. 2023లో అర్థం అని చెప్పి అందరిని రోడ్ల మీద పెట్టి ఉన్న ఖజానా ఖాళీ చేసిండు. 2023లో ఇంకొక 5 సంవత్సరాలు ఇవ్వండి, ఎందుకంటే సెకండ్ టైము తను ఎంపీ ఎలక్షన్లకు వెళ్ళిన సందర్భంలో అప్పుడు పూర్తిగా ఉన్నదంతా దోచి దోస్తులకు పెట్టిండు. తర్వాత 25లో మొన్న మళ్ళా ఇంకొక 10 సంవత్సరాలు ఇవ్వని అన్నాడు. 26కి వచ్చేసరికి ఏమన్నాడు సార్ అంటే 2047 వరకు నాకు అవకాశం ఏంటంటే నేనే 90-98 సంవత్సరాల వరకు అధికారంలో ఉంటా, దీనికోసం నేను డీలిమిటేషన్ వాడుకుంటున్నానని సమాజానికి చెప్పదలుచుకున్నారు సార్. వాళ్ళ పార్టీలు అయినేమో 70 సంవత్సరాలే, కానీ ప్రధానమంత్రి గారికి మాత్రం అది వర్తించదు సార్. అయితే ప్రజలను ఉద్దేశించి చెప్పే సందర్భంలో ఆయన ఎన్నిసార్లు అబద్ధాలు చెప్పాడన్న దానికి మీకు ఇది గుర్తు చేస్తున్నారు. దానివల్ల నాకేం రాలే, కన్నీరు మిగిలింది. ఇవాళ ఏమంటారు, ఏమి కొనలేని పరిస్థితిలో దేశ ప్రజలు నెట్టివేయబడ్డారు సార్. అయితే బంగారం గురించి అంత బాధపడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారికి ఈ దేశ ప్రజలకు ఒక రహస్య విషయం తెలవాల్సినటువంటి అవసరం సార్. ఏంటి అని అంటే, మోదీ గారు వచ్చిన తర్వాత బంగారాన్ని బాండ్ల రూపేణ కొన్నారు సార్. ఒక బాండు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయల బాండ్ ఉంటే దానికి ఒక 8 సంవత్సరాల తర్వాత ఆ బాండుకు ఎంత, ఆ రోజు ప్రైస్ ఎంత ఉంటే అంత, దానికి 2.5% ఇంట్రెస్ట్ ఉంటుంది సార్. ఈ అమౌంట్ ను 8 సంవత్సరాల తర్వాత వాళ్ళకి ఇట్లా మోదీ వచ్చిన తర్వాత ఈ దేశంలో 147 టన్నుల బంగారాన్ని బాండ్ రూపంలో కొనబడ్డది సార్. దీని ద్వారా 72,000 కోట్ల రూపాయలు ప్రజలు దేశానికి ఇచ్చిరు సార్. ప్రజలు ఇచ్చిరు ఈ బాండ్ల రూపేణ. అయితే దీని ద్వారా ఏమైంది, బంగారం కాస్ట్ పెరిగిపోయింది. పెరగడం వల్ల ఇవాళ ఏమైంది, ఇది దేశంలో 2,88,000 కోట్ల రూపాయలు ఈ బంగారం బాండ్ల రూపేణ వచ్చింది. దీనికి ఇంట్రెస్ట్ మరొక 14,500 కోట్ల రూపాయలు సార్. ఓవరాల్ గా ఈ బంగారు బాండ్ల కొనుగోలు ద్వారా 1,51,000 కోట్ల రూపాయలు ఇవాళ నష్టంలో ఉన్నది. ఇది గమనించి ఈ సంవత్సరం నుంచి బాండ్ కొనుగోలు అన్నది, మోడీ బాండ్లకు బంగారం కొనుగోలు అనేది ఎత్తివేయబడ్డది. దీనిని డైరెక్ట్ గా చెప్పలేక, డైరెక్ట్ చెప్తే జనాలు కొడతారు కదా సార్, కాబట్టి డైరెక్ట్ గా చెప్పకుండా దీనిని మీరు బంగారం కొనకండి 1 year వరకు అని ఒక సందేశాన్ని ఇచ్చిపోయినారు పెద్ద మనిషి. ఇక్కడ నుంచి ఎవరైనా ఎక్కడైనా మీ ఆయాం వచ్చేసరికి ఇది పెరగడం ద్వారా పెళ్లి చేస్తే పుస్తలు కొన్న పరిస్థితుల్లో లేను, ఇవాళ ఏమంటారు కాలు మెట్టెలు కొన్న పరిస్థితులు లేను, వెండి మెట్టెలు. కాబట్టి ఇవాళ చెక్క మెట్టెలు చెక్క పుస్తలు వేసుకున్న పరిస్థితి ఈ దేశానికి దిగజార్చున్నారు. ఇది మెయిన్. రెండోది ఏంటంటే పెట్రోల్ డీజిల్ కి సంబంధించి యూపీఏ హయాం 2014 నుంచి 2020 వరకు మీరు కంపారిజన్ చేస్తే 130% పెరిగింది సార్. దీనికి కారణము పోనీ దాని ద్వారా వచ్చినటువంటి ఏమన్నా అంటే క్రూడ్ ఆయిల్ తగ్గినప్పుడు దాని బెనిఫిట్ నాకేం పంచలే, నాకేం షేర్ చేయలే. దీని పర్యవసానంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి ఒక కామన్ మ్యాన్ బతకడానికి మినిమం ఒక రోజు తనకి నెలకి 16,000 రూపాయలు అవసరం సార్. ఒక్క మనిషి బతకాలంటే కామన్ మ్యాన్ కి నేను చెప్పేది. కానీ నా సంపాదన ఎంత సార్, నెల జీతము 10,000 కూడా వచ్చే పరిస్థితి లేదు. నేను ఇక్కడ మైనస్ లోనే ఉన్నా కదా సార్, మరి నా బతుకు నువ్వేం మార్చినావు అని అడుగుతున్నాను నేను మిమ్మల్ని. అయితే ఎవరి బతుకు మార్చింది మీరు వచ్చినాక అనంటే, పూర్తిగా మీ దోస్తులైనటువంటి అదాని అంబానీ లాంటి వాళ్ళు అయ్యి ఉండొచ్చు. మీ దోస్తులు కాదంటే కానీ కాదు, మీరు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు కంప్లీట్ చేయండి, క్లోజ్ చేయండి. ఇవాళ నేను పాలించిన సందర్భంలో కార్పొరేట్ శక్తుల యొక్క రుణమాఫీ నేను 25 లక్షల కోట్లు చేస్తే మోదీ గారు దానిని 12 లక్షల కోట్ల రుణమాఫీ చేసిరు సార్. దీంట్లో అంటే నేను చేసిన దానికి మోదీ వచ్చినాక 17 నెలల దానితో సమానం సార్. అంటే మీరు ఆలోచించండి, ఈ సంపద కామన్ మ్యాన్ కి
వెళ్లాల్సింది పోయి ఇవాళ దేశాన్ని దోచుకు తినేటువంటి తన దోస్తులకు రైట్ ఓకే టైం తక్కువ ఉంది ఓకే కిషోర్ గారు మాట్లాడండి కిషోర్ గారు అదే దేవిప్రసాద్ గారు మాట్లాడతారు వినపడుతుందా సార్? ఒకటి ఏంటంటే ఇంతకు ముందు ఆ మోడీ గారి సభలో ఆ పైన ఉన్న నాయకులందరూ చూడండి ఇందులో ఎంతమంది అన్నారు. రేవంత్ రెడ్డి గారి గురించి చాలా గొప్పగా డిఫెండ్ చేస్తూ వచ్చారు. వారు ఏ పార్టీ నుంచి వచ్చారు, కాంగ్రెస్ లో పుట్టారా, మరి అంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ కాదు నేను ఒక వీడియో విన్నా. కాదు ఒక్క నిమిషం కిషోర్ గారు, నా చిన్నతనంలో బీజేపీ, ఆ తర్వాత కాలేజీలో టీడీపీ, తర్వాత రాహుల్ గాంధీ గారి దగ్గర ఉద్యోగం చేస్తాను అన్నాడట. నేనైతే వినలేదు ఆ వీడియో. ఇందిరా గారు కొన్ని అభియోగాలే గానీ అటాక్సే గానీ చేసే ముందు జస్ట్ ఒక 2 minutes ఆలోచించుకుంటే ఈజీగా ఈ అటాక్ కౌంటర్ అటాక్ ఉండకుండా పోద్ది. ఇంకొకటి ఏమంటారంటే కాళ్ళకు మెట్టెలు చెక్కవేట, మెడకు పుస్తెలు. రేవంత్ రెడ్డి గారు అందుకే తులం బంగారం ఇస్తామన్నారు పెళ్లి చేసుకున్నాం. ఇట్లాంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ మహిళలకు అని చెప్తున్నారు. అక్క, ఇంత విషయం తెలిసి కూడా చెక్కల మెట్టెలు పుస్తెలు వేసుకుని పోవాల్సిన పరిస్థితి తెలంగాణ అక్క జిల్లాలకు వచ్చిందని తెలిసి కూడా వారి మనసు కరగట్లేదా సార్? మనసు కరగట్లేదు. బండి సంజయ్ గారు ఇష్యూ కూడా మనం మాట్లాడుకోవాలి. దేవిప్రసాద్ గారు 2 అంశాల మీద మీరు మాట్లాడండి దయచేసి. ఫస్ట్ బంగారం, వాటి మీద మాట్లాడదలిస్తే మాట్లాడండి. బంగారం, డీజిల్, పెట్రోల్ గురించి ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పింది. తర్వాత బండి సంజయ్ గారి కొడుకు వివాదం ఏమిటి? ఆయనేమో ఖండిస్తున్నారు, మీ మీద గట్టిగా ఫామ్ హౌస్లో ఎలుకను కాదని కూడా అన్నారు. మీరేమో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కయ్యనేమో మీ పార్టీ నేతలు మీరంతా అంటున్నారు. ఏది వాస్తవం, ఏది అవాస్తవం? కొమరేని గారు, అంటే ముందుగా ఇప్పుడు వికసిత్ భారత్ను వికటించిన భారత్ అనేటువంటి విషయాన్ని నిన్న మోదీ గారు సభలో చాలా బ్రహ్మాండంగా చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఆత్మనిర్భర్ భారత్ ఆత్మఘోష భారత్ గా మారిపోయింది. ఎందుకంటే ప్రజలు సంక్షోభం నుండి ఎట్లా బయటపడాలి, ప్రజలకి అనేక సమస్యలు, ప్రధానమంత్రి నుంచి మా సమస్యలు పరిష్కరిస్తాడేమో అంటే ప్రజలనే సమస్యల్లోకి నెట్టేటువంటి ప్రయత్నం నిన్న ప్రధానమంత్రి మోదీ ప్రసంగం వల్ల చాలా స్పష్టంగా కనబడ్డది. మీరు విదేశీ పర్యటనలు ఎవరు మా గ్రామీణ ప్రాంత ప్రజలు చేయరు. విదేశీ పర్యటనలు ముందు మానుకోవాలంటే ప్రధానమంత్రి మానుకోవాలి, ప్రధానమంత్రి బృందం మానుకోవాలి. నేను ఏమంటున్నా, విదేశీ టూలు మానుకోవాలి, తర్వాత ఇంటి దగ్గరనే పని చేయాలి, బంగారం కొనొద్దు. ఇక బంగారం కొనొద్దు అనే అంశం దగ్గర ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారికి మరో వెసులుబాటు దొరికింది. నేను తులం బంగారం ఇద్దామని చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగా మోదీ గారు వచ్చి నాకు సంవత్సరం పాటు వెసులుబాటు ఇచ్చిందని చెప్పి రేపు మోదీ మీద దుమ్మెత్తి పోసేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనబడతా. అంటే మొత్తంగా కూడా నేను ఏమంటున్నా, ప్రజలకు ఏం కావాలి, నిజంగానే విదేశీ వస్తువులు బహిష్కరించాలి, స్వదేశీ వస్తువులు వాడాలంటే మీ విధానాల వల్ల కదా. ప్రజలు ఏం చేస్తారు, ఎక్కడ కన్జ్యూమర్ ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ కొనేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇప్పటికే యుద్ధం వల్ల ప్రజల మీద భారం లేదన్నటువంటి ప్రధానమంత్రి ఇలా క్షేత్రస్థాయిలో చూస్తున్నారు కదా. కొమ్మినేని గారు, ఇడ్లీ నుండి అన్నిటి మీద ఇలా భారం పడిపోయింది. అనివార్యంగా అందరం కూడా అనుభవిస్తున్నాం, ఏ ఒక్కరు కూడా. మీరు ఇన్ని సంక్షోభాలు పెట్టుకుని సంక్షోభ నివారణ కోసం ప్రజలకు భరోసా ఇవ్వాలి తప్ప ప్రజల్ని ఇంకా భయభ్రాంతులకు గురి చేసేటువంటి ప్రసంగాలు నిన్న కొనసాగిందనేటువంటి విషయాన్ని చంద్రశేఖర్ గారు ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నప్పుడు 47 టన్నుల ఆ రోజు బంగారం నిల్వలు కుదువబెట్టినప్పుడు ఇటువంటి ప్రకటనలు ఎప్పుడు చేయలేదు. లాల్ బహదూర్ శాస్త్రి చైనా యుద్ధం తర్వాత ఒక పూట భోజనం మానేయమని చెప్పినటువంటి సందర్భాన్ని చూసాం. యుద్ధం సమయంలో, కరోనా సమయంలో ఇటువంటి మాటలు మాట్లాడితే ప్రజలు స్వీకరిస్తారు కానీ యుద్ధం వల్ల ఏమీ లేదు, గొప్పగా ఉన్నా మాది ఆత్మనిర్భర్ భారత్ అని చెప్పుకున్నటువంటి ప్రధానమంత్రి ఇలా దేశ ప్రజలు సంక్షోభంలోకి నెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది ఇది చాలా నిరాశపరిచింది అనేటువంటి విషయాన్ని రెండవది, ఈయన చంద్రబాబు నాయుడు ఇంటికి పోయే బదులు కనీసం ఆ అమ్మాయి ఇంటికి పోయి పలకరిస్తే దేశం మొత్తం నీరాజనం పలికేది కొమ్మినేని గారు. ఎందుకంటే ఒక మైనర్ బాలిక 3 నెలల నుండి ఈ కుటుంబం వేధిస్తున్నది, కొడుకు వేధిస్తున్నాడు అని చెప్పి నానా తంటాలు పడి ఆమె అనేక పోలీస్ స్టేషన్లు తిరిగి చేసినా కూడా ఆమెకు సరైనటువంటి కేసు నమోదు చేయలేదు. పైగా కొంతమంది బీజేపీ నాయకులు మధ్యవర్తులుగా ఉంచి ఆమెను భయపట్టించేటువంటి ప్రయత్నం చేసినట్టు కూడా చాలా స్పష్టంగా కనబడతా ఉంది.
కాబట్టి ఇవాళ బండి సంజయ్ గారు నేను ఫామ్ హౌస్ లో ఎలుకను కాదు అని చెప్తున్నారు కదా, ఇలా బండి సంజయ్ గారు ఇలా స్పష్టంగా తన కొడుకును తన కారులో తీసుకుపోయి పోలీసులకు అప్పచెప్పి ఏమైనా విచారణ చేసుకోండి అని చెప్పేటువంటి ప్రయత్నం చేస్తే నిజంగానే నువ్వు పులివా ఎలుకవా అంటావు. ఎందుకు అంత చిందులు వేస్తున్నావు, అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు బండి సంజయ్ గారు? ఇలా ఒక సామాన్యునికి ఒక న్యాయం, మీకు ఒక న్యాయమా? ఇలా డెఫినెట్ గా అమ్మాయి మీద ఏ బీజేపీ నాయకులు సమర్థిస్తారని నేను అనుకోను కొమ్మినేని గారు, ఏ కాంగ్రెస్ నాయకులు సమర్థించరు, ఏ బీజేపీ నాయకులు సమర్థించరు. ఎందుకంటే ఒక మైనర్ బాలిక మీద ఇటువంటి ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు అనుమానాలు వస్తున్నాయంటే, ఇంతకుముందు మా అక్క చెప్పింది, ఎందుకంటే పోలీస్ స్టేషన్ లో చాలా సేపు వాళ్ళు అక్కడ పడిగాపులు కాస్తే కూడా పేట బషీరాబాద్ పోలీస్ లో ఆ SHO FIR నమోదు చేయడం, ఇటువంటి కేసుల్లో వెంటనే FIR నమోదు ఓకే చేయాలని ఉన్నప్పటికీ చెయ్యలేదు కాబట్టే ఇటువంటి అనుమానాలు మొదలవుతా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సింది ఏంటంటే, వెంటనే మోదీ పర్యటన ఉందని అరెస్ట్ చేయలేదనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి కొమ్మినేని గారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సవరించుకొని వెంటనే చేయాలి, వెంటనే ఆయన అరెస్ట్ చేయాలి. మరి ఏం చేస్తారో చూద్దాం, ఏం చేస్తారో చూద్దాం. కాదుగా అంతకుముందు తెలుగుదేశం ఎంపీ డ్రగ్ కేసులో పట్టుబడితే స్టేషన్ బెదిరించి పంపించేశారు కదా, అదే రోజు అంతకుముందు రోజు రేవంత్ రెడ్డి గారు ఘాటుగా మాట్లాడారు డ్రగ్స్. చంద్రబాబు నాయుడు బంధం అట్లుంది, ఏం చేస్తాం? రైట్ కిషోర్ గారు సంక్షిప్తంగా చెప్పండి, ఏమిటి సంజయ్ గారి వాదన ఎంతవరకు కరెక్ట్? మీరు దాంట్లో ఏమైనా ఇబ్బంది ఉంటే మాట్లాడొద్దు, అది మీకు ఇంకా పూర్తి సమాచారం లేకపోతే మీ ఇష్టం. నన్ను అడుగుతున్నారా కిషోర్ గారు? ఓకే, సంక్షిప్తంగా చెప్పండి దయచేసి. అన్నారు ఇప్పుడు మైనర్ బాలిక యువతల వీరి సైడ్ 2 FIRలు అయితే లాడ్జ్ అయ్యాయి, 2 సైడ్ల కూడా విషయాలు. ఇద్దరు కలిసి అంతకుముందు ఇద్దరు డిస్ప్యూట్ చేయట్లేదు ఆ విషయం. ఇప్పుడు వారి మధ్యలో ఏ ప్రపంచాలు వచ్చి అవి ఎట్లాంటి దీనికి వచ్చాయో, ఇక అవి ఆ రిలేషన్షిప్స్ అంటే ఆ యూత్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అండ్ ఇద్దరు వ్యక్తుల మధ్యలో కూడా ఒకసారి డిఫరెన్సెస్ వచ్చే అవకాశం ఉంది. ఒకసారి ఎక్స్ట్రీమ్గా మనం వెళ్తూనే ఉంటాం ఒకరి మీద ఒకరం అన్న టైప్లో. కొంచెం సమయం ఇవ్వండి. అమ్మాయి మైనర్ బాలిక విషయాన్ని కేవలం పూర్తిగా రాజకీయ యాంగిల్లోనే చూడవద్దు అని చెప్పి అంతే. ఓకే రైట్. ఫైనల్గా ఇందిర గారు సంక్షిప్తంగా చెప్పండి, ఏమిటి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ కలిసి లేదా మ్యాచ్ ఫిక్సింగ్లో ఉన్నాయనేది వారి అభియోగం, టీఆర్ఎస్ బండి సంజయ్ కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి, ఒక మంత్రి కొడుకు పైన ఆరోపణ వచ్చినప్పుడు ప్రభుత్వం కూడా వచ్చినటువంటి అధికారులు కూడా వాస్తవం ఎంత వరకు ఉంది ఏముంది అన్నది ఒక నిమిషం వాళ్ళు కూడా వెరిఫై చేసుకున్నాకనే కేసు చేస్తారు కదా సార్, అని మీకు తెలియదు కాదు. ఎవరైనా సరే కామన్ మ్యాన్ అయినా టీడీపీ ఎంపీ విషయంలో మీ ప్రభుత్వ వ్యవహారం దానికి ఏం కూడా దాంట్లో మాకు ఎలాంటి కాంప్రమైజేషన్ లేదు. నేను ఏమంటున్నట్టే, బండి సంజయ్ గారు నికాస్ అయిన లీడర్ అయితే, ప్రజల పక్షాన ఉండే వ్యక్తి అయితే, ఒక మైనర్ బాలిక పైన జరిగిందని కేసు వచ్చి తను ఓపెన్ గా బయట మాట్లాడినప్పుడు తన కొడుకుని తీసుకొచ్చి పోలీసులకి అప్పచెప్పి మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోండి, ఇది ఎంక్వైరీ చేయండి అని చెప్పి తన యొక్క నిజాయితీ చాటుకొని ఉండాల్సింది. నేను ఫామ్ హౌస్ ఎలుకను గానని చెప్పినంత మాత్రాన మేకపోతు గంభీర ప్రదర్శించకుండా సోదరులు ఓపెన్ గా చేయాల్సిన అవసరం తీసుకురాకపోతే మీరు అరెస్ట్ చేయరా? ఒకవేళ అట్లాంటిది ఏదన్నా ఆధారం ఉండి ఏదన్నా ఉంటే మీరు ఆయన తీసుకురావాల్సింది తప్ప మీకు పోలీసు అది కూడా చేస్తాము. కాకపోతే తను ఒక ప్రజాప్రతినిధి, వాళ్ళ పిల్లలు ఇలాంటివి చేసినప్పుడు మిగతా వాళ్ళకి మనం ఏం భరోసా ఇస్తాం, ఏం మాట్లాడతాం, మనం ఏం లీడర్షిప్ అడుగుతున్నాం. సరే ఒక చిన్న కరెక్షన్, ఇందాక మాట్లాడినటువంటి కార్పొరేట్ శక్తుల యొక్క రుణమాఫీకి సంబంధించిన ఒక చిన్న కరెక్షన్ సార్. దాంట్లో ఎన్డీఏ చేసింది 25 లక్షల కోట్ల సార్ యూపీ రుణమాఫీ చేసింది, యూపీఐ చేసింది 34,159,000 కోట్ల రూపాయలు సార్. దీని ఎన్డీఏ చేసిన 17 ఓకే, ఏదేమైనా చట్టం న్యాయం అన్నది నిజంగా అందరి పట్ల సమానంగానే ఉంటేనే ఏ ప్రభుత్వానికైనా గౌరవం. కానీ ప్రస్తుత రాజకీయ వాతావరణంలో అది ఉందా లేదా అన్నది ఎవరికి వారే ఆలోచించుకోవాలి. దేవిప్రసాద్ గారు, ఇందిరా శోభన్ గారు, పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు అందరూ కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.